హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడడానికి వచ్చిన. అదేంటిదంటే అలేఖ్య చిట్టి పికిల్స్. ఇప్పుడు అమ్మాయిది ఫస్ట్ థింగ్, అమ్మాయిది రికార్డింగ్ బయటికి వెళ్ళిందని ఆమెని ట్రోల్ చేస్తున్నారా, లేకపోతే అమ్మాయి పికిల్స్ కాస్ట్ అని ఆమెని అంత నెగిటివ్ వైపులో తీసుకెళ్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ థింగ్, అమ్మాయి పికిల్స్, అమ్మాయి కూడా అక్క చాలా పెద్దది నాకంటే, కానీ అక్కవి పికిల్స్ ఎక్కువ కాస్ట్ ఉంది అనుకుందాం. ఎక్కువ కాస్ట్ ఉంది. మనం ఎక్కువ కాస్ట్ ఉన్నాడు అనుకోవడం కన్నా పచ్చళ్ళు పెట్టడానికి ఎంత అవుతుందో నాకు తెలుసు. ఎందుకంటే మా నాన్నమ్మ ఉన్నప్పుడు, మా అమ్మమ్మ ఉన్నప్పుడు ఎంత పచ్చళ్ళు అంటే ఇంతింతనే అవుతుంటే దానికి ఒక డబ్బా అంత అవుతుంటాయి, కింద డబ్బాలు. కానీ దానికి అయ్యే ఖర్చు ఇంత ఉంటుంటుంది. అర్థమైందా? ఇంత ఖర్చు అవుతుంది. కాకపోతే పచ్చడి ఇంత వేసుకుంటే ఇంత అవుతుంది. అట్లాంటిది ఇంత హాఫ్ కేజీ పచ్చళ్ళకి ఇంత ఒక రేట్ ఉంటుంది. కరెక్ట్ ఆ పచ్చళ్ళ కరెక్ట్ రేట్లు కరెక్టే అనిపిస్తుంది నాకైతే అప్పుడప్పుడు. అంటే ఓకే, ఒక 8 రూపీస్ అయితే అక్క ఇంకొక 2 రూపాయలు ఎక్కువ అమ్ముకుంటుందేమో అనుకుందాం. పచ్చళ్ళు అట్లనే ఉంటాయి. అదొకటి. ఇప్పుడు ముగ్గురు ఆడపిల్లలు, ఒక తల్లి, వాళ్ళకి ఫాదర్ లేడు. వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు కష్టపడి ఒక ప్లాట్ఫామ్ని చేసుకున్నారు, యూట్యూబ్ అనేది. పచ్చళ్ళు అనే బిజినెస్. ఒక్క మొగోడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఈరోజు స్టార్ట్ చేసి రేపు బంద్ చేస్తున్నారు. అసలు ఒక ఆడపిల్ల, ఒక అమ్మాయి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తుందంటే ఆమెకి ఎంత గట్స్ ఉంటే, ఎన్ని బాధలు ఉంటే, వాళ్ళ చుట్టాలు సపోర్ట్ లేదంట. ఒక వీడియోలో వేసిన వాళ్ళ చుట్టాలు సపోర్ట్ లేదు, వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఏం లేదు. ఏదైనా వాళ్ళ ముగ్గురు సిస్టర్స్, వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ ఎక్స్పైర్ అయిపోయాడు. ఓకే, ఇప్పుడు మనం ఉన్నాం. మన నాన్నకి అని మన ఇంట్లో కానీ ఏమైనా అయితే మనం ఏం చాతగానిలో లెక్కనే ఉంటాం మనం. అర్థమవుతుందా? సగం మంది అంతే. కానీ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెయిన్ వ్యక్తిని కోల్పోయినా కూడా వాళ్ళు ఒక స్టెప్ వేసారు. లైఫ్ ఇది కాదు, ఇంకేమో చేయాలి అని ఏదో ఒకటి చేసుకొని బతుకుతున్నారు. ఇప్పుడు బూతులు అంటావా, ఆమె అనుండొచ్చు, అక్క అనుండొచ్చు, ఏదో ఒక మాట అనుండొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. పచ్చళ్ళ రేట్ అడిగితే ఎంతగానం తిట్టింది, పచ్చళ్ళ రేట్ అడిగితే మెసేజ్ లాగా వాయిస్ రికార్డ్ పెట్టింది అంటున్నారు. మనము ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నాం కదా, మరి ఇదే నెగిటివిటీ, ఇదే ఆమె కాల్ రికార్డింగ్ బయట రానప్పుడు ఆమె పచ్చళ్ళ కింద, ఆమె రీల్స్ కింద, వాళ్ళ సిస్టర్స్ కమెంట్స్ బాక్స్ కింద ఎంతమంది అయితే బ్యాడ్ కామెంట్స్ పెట్టిరో, ఆ బ్యాడ్ కామెంట్స్కి ఎందుకు మనం రియాక్ట్ అవుతాం? ఆమె ఏదో చిన్న వాయిస్ రికార్డ్ పెట్టింది, పచ్చళ్ళ ఇంత ఎక్స్పెన్సివ్ అయినా ఆయన దండం పెట్టి ఇట్లా పెడితే ఆమె చిన్న ఏదో కాల్ రికార్డింగ్ బయట పెట్టింది అంతే. అంటే కాల్ ఇట్లా మెసేజ్ చేసింది, ఇట్లా నువ్వు ఇప్పుడే ఫోకస్ చేయాలి, అది చేయాలి. మరి కరెక్టే, ఆమె అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కూడా. ఒక తండ్రి, ముగ్గురు సిస్టర్స్, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకే తెలుసు. ఆమె ఏ విధంగా అట్లా తిట్టి ఉండాలి? ఆమె చెప్పింది, ఇప్పుడు మొన్న ఒక వీడియోలో చెప్పింది, నాకు ఎన్నో బ్యాడ్ మెసేజ్లు వస్తాయి, ఎన్నో ఎట్లనో మాట్లాడతారు, అది వేరేలోకి పెట్టేపోయి ఆయనకు పెట్టినాను. దానికి మీరు ట్రోలింగ్ ఒక 3 రోజులు ఆగాల్సింది. ఆమె స్టేట్మెంట్ బయటకు వచ్చే వరకు, ఆమె మాట్లాడే వరకు ఆగకుండా అలాగే చిట్టి పికిల్స్ ఇది, మళ్ళీ రీల్స్ దాని మీద. కొంతమంది అయితే పెద్ద వాళ్ళే చూసిన నేను. ఎట్లా అంటే అవుట్ ఆఫ్ ది ఒక అమ్మాయి ఇన్ఫ్లుయెన్సర్ అనుకుంటా, పచ్చళ్ళు కొనాలంటే మన స్థాయి కాదు నాన్న, నువ్వు ఏదో నువ్వు అంత ఎదగలేవు, అది ఇది అని రీల్స్ చేస్తుంది. ఇదంతా తప్పు గైస్. నేను ఒకటే చెప్తున్నా, అంత మీకుంటే ఒక పచ్చళ్ళ దగ్గర మీకు ఇంతగానం వస్తే, మరి పచ్చళ్ళ దగ్గర వస్తున్నారు, ఒక్కసారి పోయి నీలాఫర్లో ఛాయ్ తాగండి. నీలాఫర్ ఛాయ్ ఎంత తెలుసా? ఎంత? 150 రూపాయలు ఒక్క ఛాయ్. మరి అదెందుకు ట్రోలింగ్ చేస్తలేరు? అదెందుకు ముందర తీసుకొస్తారు? స్టార్బక్స్ రేట్ ఎంతో తెలుసా? స్టార్బక్స్లో కాఫీ తాగిరు ఎప్పుడైనా మీరు? స్టార్బక్స్ కాఫీ ఎంతో తెలుసా? స్టార్బక్స్లో ఎందుకు మీరు ట్రోల్ చేసి మీమ్స్ వేస్తలేరు? అంటే అవి బ్రాండ్స్, ఈమె అలేఖ్య చిట్టి పికిల్స్ బ్రాండ్స్ కాదు అని. అదే ఆమె కూడా ఏదో ఒక రోజు బ్రాండ్ అవుతుంది, అప్పుడు మీరందరూ మూసుకొని కూర్చోండి.
నేను ఆమెని ఏదో హైప్ చేద్దాం అనుకున్నాను. నాకు ఆమె గురించి కూడా మనకు తెలవదు. కాకపోతే ఏందంటే ఒక ఆడపిల్లని ఇప్పుడు మీరు ఇన్ని మెసేజ్‌లు పెడుతున్నారు. ఒక మొగతోడనేది ఎవ్వరు లేరు. ఇప్పుడు నాలాంటి తమ్ముడోడు ఉన్నాడనుకో, "అక్క ఇవన్నీ కామన్ అక్క, ఇలాంటోడు కామెంట్‌లో తప్పితే నిజంగా ఏం పీకలేడు" అది అని నేను చెప్తుంటి. వాళ్ళకి చెప్తుంటే ఎవరో ఒకరు వాళ్ళకి బ్రదర్ ఉంటే. ముగ్గురు సిస్టర్స్ ఒక మమ్మీ వాళ్ళ మమ్మీ ఇంక ఆడపిల్లలు. ఇప్పుడు సిస్టర్స్ కూడా ఏమని చెప్తారు, "ఇట్లా ఎందుకు చేసినావు" అంటారు కానీ, "ఏం కాదు, ఏం కాదని ఏం కాదు నువ్వు చేసింది కరెక్ట్" అని ఏ సిస్టర్ అనదు. అర్థమవుతుందా? రేపటిలో ఆమె ఏమైనా చేసుకుంటే మీ రెస్పాన్సిబిలిటీ మీరేమైనా ఉంటారా? ఆడపిల్ల ఎంత గట్టిగా ఉంటుందో అంత సెన్సిటివ్ ఉంటుంది. ఆడపిల్ల తలుచుకుంటే ఏదైనా తెగించగలుగుతుంది. కానీ ఏదైనా సాధించగలుగుతుంది. కానీ నిమిషం చాలు వాళ్ళు బ్యాడ్ డెసిషన్ తీసుకోవడానికి. ఆ బ్యాడ్ డెసిషన్‌లా ఆమె ఒకవేళ ఏమైనా చేయరాని చేసుకుంటే మీరేమైనా రెస్పాన్సిబిలిటీయా? మీరేమైనా రెస్పాన్సిబిలిటీయా? కాదు కదా! అందుకే ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడి, ఎంత ఉండాలో అంతే ఉండి, మీ మీ బతుకులెందో మీరు చూసుకుంటే కామెంట్ అండ్ గైస్‌ని మనం కూడా పెట్టొచ్చు. కానీ కామెంట్ చేసేది మన స్థాయి ఆమె అన్నట్టే మన స్థాయి ఎంతనో అది చూసి పెట్టాలి. అంతుంటే మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసి డెవలప్ చేయండి. 10%లా 1% డెవలప్ చేసి చెప్పండి. అప్పుడు నేను ఒప్పుకుంటా. అరే! నేను ఒకప్పుడు అలేకే చిటిక్ పికిల్స్ కింద కామెంట్ పెట్టినా. ఇప్పుడు నేను బిజినెస్ మ్యాన్ అయినా అని ఎవ్వడైనా ఇన్ని బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు కదా! వాళ్ళట్లో ఎవ్వడైనా సక్సెస్ అయ్యి ఉంటే మాత్రం నేను గులాం చేస్తా వానికి పోయి. ఆడపిల్లలు వాళ్ళకంటే ఏ తోడు లేకున్నా కూడా వాళ్ళు కష్టపడి పైకొస్తుంటే వాళ్ళ మీద మీమ్స్, ట్రోల్స్ చేసుకుంటా బతుకుతున్నారు ఏందిరా పిచ్చోళ్ళారా మీరంతా, దునియా మీద ఏది దొరకనట్టు. ఆమె ఏమైనా చేస్తుంది తప్ప, ఆమె పికిల్స్ ఆమె ఇష్టం ఉన్నట్టు అమ్ముకుంటుంది. ₹5కి అమ్ముతుంది, ₹1000కి 10,000కి టేస్ట్ బాగుంటే కొను, లేకపోతే లేదు. టేస్ట్ బాగాలేకపోతే కొనకు. మస్తు ప్రియ పచ్చళ్ళు తెలుసు కదా! ఆ ప్రియ పచ్చళ్ళు కొంటారు కదా! అదేమన్నా బాగుంటుందా? ప్రియ పచ్చళ్ళు ఏమైనా బాగుంటాయా? కుల్లా చెప్తున్నా, ప్రియ పచ్చడి అస్సలకే నచ్చదు నాకు. మొన్న ఏదో పచ్చడి తీసుకొచ్చిన మా అన్న ఎక్కడికో పోతుండంటే చెండాలంగా ఉంది. ఆయన నోరు అన్నీ మూసుకొని తిన్నాం. ఎందుకు? మరి అప్పుడు ఎంతమందికి అయితే ప్రియ పచ్చళ్ళు ఇష్టమో, ఎంతమందికి ప్రియ పచ్చళ్ళు ఇష్టం లేదు కింద కామెంట్ చేయండి గైస్. కామెంట్ చేయండి కింద. నీలఫర్ చాయ్ ఎంతమందికి ఇష్టం? నీలఫర్ చాయ్ అంత కాస్ట్ పెట్టి రోజు తాగుతారా? కింద కామెంట్ చేయండి. ఎందుకు తాగుతారు నీలఫర్ చాయ్ అంత కాస్ట్ పెట్టి? స్టార్బక్స్లో ఎందుకు అంత కాస్ట్ పెట్టి కాఫీ తాగుతున్నారు? బ్రాండెడ్ బట్టలు అది సేమ్ క్వాలిటీయే, బ్రాండెడ్ సేమ్ క్వాలిటీ, కానీ ప్రైజెస్ ఎందుకు ఇక్కడ షాప్లలో నార్మల్ షాప్లలో ₹1000 అయితే ఆడ 5-6 వేలు పెట్టి ఎందుకు కొంటున్నారు చెప్పండి? ఎవ్వరి బిజినెస్ వాళ్ళది, ఎవ్వరి టాలెంట్ వాళ్ళది, ఎవ్వరి క్వాలిటీ వాళ్ళది ఉంటుంది. అర్థమవుతుందా? కొన్నిసార్లు క్వాలిటీ సేమ్ ఉన్నా కూడా బిజినెస్ కొంచెం వాళ్ళకంటే ఒక స్టాండమ్ రావాలని చేస్తారు తప్పితే, వాళ్ళు కావాల్సని ఒక రేట్ పెట్టి టేస్ట్ మంచిగా లేకపోతే ఎవరు కొనరు గైస్. ఎవరు కొనరు. నువ్వు 10 పెట్టు, ₹10 పెట్టు, రూపాయి పెట్టు, టేస్ట్ మంచిగా లేకపోతే కొనరు. నువ్వు టేస్ట్ మంచిగా ఇచ్చి, ఫుడ్ దాంట్లో టేస్ట్ మంచిగా ఇచ్చి నువ్వు ఎంత ప్రైజెస్ పెట్టినా కొంటారు. ఆ అక్క వాళ్ళు ఏంటంటే దాని తగ్గట్టు పచ్చళ్ళు తగ్గట్టు అన్ని పచ్చళ్ళు తగ్గట్టు దాని మెటీరియల్ కానీ, ఆ నూనె కానీ, ఆ పొడిలు కానీ అవన్నీ ఒక ₹8 అయితే ఒక 200, 300 ప్రాఫిట్ చూసుకుంటారు అంతే. ఎవ్వరైనా పచ్చడి బిజినెస్‌లో అంతే. దానికన్నా ఎక్కువ ఏం పచ్చడి బిజినెస్ రాదు. ఒక్క చాయ్‌కే ₹150 అంటే ఒక్క చాయ్ ₹10, ₹5 అన్నీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 స్పూన్ల చక్కెర, ఒక స్పూన్ చాయ్ పత్తా, స్టవ్ అంతా ఎంత ₹10, ₹15, ₹20 మ్యాక్స్. అంత బోంగా చాయ్ తయారయ్యేది. ₹150 పెట్టి ఎందుకు తాగుతున్నారు నీలోఫర్‌లా? నీలోఫర్ అని కాదు. అది ఇక మనం నచ్చితే మనం ఏంటంటే స్టాండర్డ్స్ అంటే మన ఒక క్వాలిటీ అది ఇది అని చూస్తాం. సేమ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మరి దాన్ని జడ్జ్ చేయండి. ఇది నార్మల్లీ అలేకే చిట్టి పికిల్స్ ఎందుకు జడ్జ్ చేస్తున్నారు? ప్లీజ్ దయచేసి ఒకరు కష్టపడి పైకి వస్తుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అది మంచిగా లేకపోతే నోరు మూసుకోండి, కానీ వాళ్ళ లైఫ్ మీద దెబ్బతీయకండి. వాళ్ళు ఏదో చేద్దామని ఒక పై స్థాయికి ఎదుగుదాం అనుకొని వచ్చిన వాళ్ళని కింది నూకేసి తొక్కి చంపేయకండి మీ మాటలతోటి, మీ కమెంట్లతోటి. ప్లీజ్, మీ ఇంట్లో కూడా అక్కలు చెల్లెలు అందరూ ఉంటారు. దయచేసి నోరు అదుపులో
మీ శరీరం మీ శరీరంలో ఉన్న బాడీలో పార్ట్స్ అని న్యూట్రల్గా ఉంచుకోండి. తప్పితే అడ్డమైన మాటలు మాట్లాడకండి, అడ్డమైన ట్రోల్స్ చేయకండి ప్లీజ్. కావాల్సి ఉంటే సపోర్ట్ చేయండి, లేకపోతే లేదు. కానీ వాళ్ళు ముగ్గురు సిస్టర్స్ని తీసుకొచ్చి నడి రోడ్డు మీద నుంచోబెట్టి పరువు తీస్తా అంటే ఆడదాని వస్తారు మీకే తాకుతారా బాబు? చెప్తుంది అర్థం చేసుకోండి. దానికన్నా మంచి మంచి ఏమంటారు, మన లోకం మీద ఏమీ దొరకనట్టు, ఏం సమస్యలు లేనట్టు వీళ్ళ మీదకి వచ్చి పడ్డారు. కానీ అసంటి సమస్యలు చాలా ఇవేవో మర్డర్లు గిడ్డర్లు అవుతున్నాయి, జైలు శిక్షలు అవి వేపిరు వాళ్ళకి వీళ్ళకి. అప్పుడైనా బుద్ధి వస్తుంది. ఈ ఆడపిల్లల వాడి మీద కూర్చుంటే ఏం లాభం రా బాబు, పిచ్చి నా కొడుకులారా.